ఆ ఇద్దరు బంధువులే, వరుసకు మామ అల్లుళ్ళు. అయితే రాజకీయ ప్రత్యర్థులు. ఒకరు టీడీపీ, మరొకరు వైసీపీ. ఇద్దరిది ఒకటే నియోజకవర్గం. ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు తాజా ఎమ్మెల్యే. ఈ ఇద్దరిలో ఎవరి కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేదే ప్రస్తుత చర్చ. ఎవరికి వారు తన హయాంలోనే అభివృద్ధి జరిగిందంటూ ప్రతి సవాళ్లు చేస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అంటూ మాజీ ఎమ్మెల్యే అప్పుడే రాజకీయ పంచులకు శ్రీకారం చుట్టేశారు. ఇలా పరస్పరం పంచ్ డైలాగులు వేసుకుంటున్న ఈ తాజా మాజీలకు స్థానిక ప్రజల బాధలు పట్టవా అన్న చర్చ రీసౌండ్ చేస్తుంది. ఇంతకీ ఇద్దరు నాయకులు ఎవరు? ఇద్దరి మాటల యుద్ధానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్పెషల్ ఫోకస్. ఏపీ రాజధాని అమరావతితో కలిసి ఉండే నియోజకవర్గం. పూర్తిగా గ్రామీణ వాతావరణం. పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద అసెంబ్లీ సెగ్మెంట్. అదే పెదకూరపాడు. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదిన్నర కాలంలోనే ఇక్కడ రాజకీయంగా సవాళ్లు మొదలయ్యాయి. అది పార్టీల పరంగా కాదు, మామా అల్లుళ్ల వరసయ్యే మాజీ తాజా ఎమ్మెల్యేల మధ్య. 2019 ఎన్నికల్లో పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యేగా నంబూరి శంకర్రావు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో అదే శంకర్రావు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో ఏకంగా 2029 ఎన్నికల కోసం పొలిటికల్ ఫైట్కి ఇద్దరు నాయకులు శ్రీకారం చుట్టారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. కాగా ఈ ఇద్దరు నాయకుల మధ్య రోడ్ వార్ మొదలైంది. ఎందుకంటే ఈ రోడ్డు నియోజకవర్గంలోని 4 మండలాల్ని కవర్ చేస్తుంది. దీంతో ఇక్కడ పోటీ చేసే నేతలెవరైనా ఆ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం పరిపాటి. 2019లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నంబూరి శంకర్రావు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు 2023లో రోడ్డు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు. అమరావతి బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు నిర్మాణాన్ని ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించారు. అంతేకాదు ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తిరిగి ఎన్నికల బరిలో ఉంటారంటూ నంబూరి శపథం కూడా చేశారు. అయితే రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే 2024 ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి వరుసకు అల్లుడయ్యే భాష్యం ప్రవీణ్ చేతిలో నంబూరి శంకర్రావు ఓటమి పాలయ్యారు. అయితే గత ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన భాష్యం ప్రవీణ్ కూడా అమరావతి బెల్లంకొండ మార్గాన్ని పూర్తి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. భాష్యం ప్రవీణ్ గెలిచి ఏడాదిన్నర కాలం పూర్తయిన తర్వాత మామ శంకర్రావు ఆ రోడ్డు నిర్మాణం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ హయాంలో ప్రారంభించిన రోడ్డు మార్గాన్ని ఎందుకు పూర్తి చేయటం లేదంటూ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో భాష్యం ప్రవీణ్ విఫలమయ్యారని నండూరి ఆరోపణలు సంధిస్తున్నారు. దీంతో పెదకూరపాడు నియోజకవర్గం రాజకీయం మొత్తం ఈ రోడ్డు చుట్టూనే తిరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నంబూరి శంకర్రావు ఆరోపణలకు భాష్యం ప్రవీణ్ కూడా ధీటుగానే సమాధానమిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పనులు హడావుడిగా మొదలుపెట్టారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచేసి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని భాష్యం ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఆ మార్గంలో పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించలేదని భాష్యం ఎదురుదాడికి దిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కూడా జరిగిందని, వాటిపై విచారణ చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే నంబూరు వర్సెస్ భాష్యం మాటల యుద్ధం ఎలా ఉన్నా పూర్తిగా ధ్వంసమైన రోడ్డు మార్గం పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశం రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో నంబూరు పదే అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జోరందుకుంది. నంబూరు విమర్శల పర్వంతో ఎమ్మెల్యే భాష్యం వెంటనే తన వ్యూహం మార్చారు. శంకర్రావు ఎత్తుకు భాష్యం పై ఎత్తు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 25 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించేలా ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దీంతో మామా అల్లుళ్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోందనే చర్చ నియోజకవర్గ ప్రజల్లో రీసౌండ్ చేస్తోంది. గొడవలు తగాదాల్లో కాకుండా అభివృద్ధిలో మామా అల్లుళ్లు పోటీపడటం స్థానికంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఇదే స్పీడ్తో ఇద్దరూ వ్యవహరిస్తే నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మామ ప్రారంభించిన రోడ్డు నిర్మాణాన్ని అల్లుడు పూర్తి చేయటం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు స్థానికులు.